అయితే ఆమె ఒక వ్యక్తిని ప్రేమ పేరుతోని మోసం చేసి 8.5 లక్షల వరకు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోలీసులకి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆమెని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇంతే కాకుండా గతంలో కూడా ఆమె గురించి ఆరా తీయగా గతంలో కూడా ఒక వ్యక్తిని ఇదే విధంగా ప్రేమ పేరుతో మోసం చేసి 40 లక్షల వరకు ఆమె వసూలు చేసినట్టు కూడా తెలుస్తున్న సందర్భం. అయితే ముఖ్యంగా అనూష ప్రేమ పేరుతోని మోసం చేయడం కారణంగా రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ ను బ్లాక్మెయిల్ చేసి మరొక బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే తనతో పాటు పెళ్లి జరిగినట్టు ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మార్ఫింగ్ చేసి తనని బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా ఇక్కడ ఆయన చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. అయితే మరొక 3 లక్షలు కూడా డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు. రైట్. అయితే ఇప్పటికే అనుషాని అయితే అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈమెకి సంబంధించి ఇంకెంత మందిని మోసం చేసింది, ఇంకెంత డబ్బు డిమాండ్ చేసింది అన్న విషయాలపైన పోలీస్ బయట కూడా ఉంది. ఒకసారి ఆయన మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ద్వారకా అనుష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నిన్ను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. నిన్న ద్వారకా అనుష అలియాస్ వనిత అనే రైట్. అయితే అనుషాని ఇప్పటికే అదుపులోకి అయితే తీసుకున్నారు. ద్వారకా శేఖర్ ని ఆమె బ్లాక్ మెయిల్ చేసినట్టు ముందుగా 8.5 లక్షల వరకు బ్లాక్ మెయిల్ చేసి తీసుకుంది. దాని తర్వాత ఆమె చేస్తున్న మోసాన్ని గ్రహించిన ద్వారకా శేఖర్ వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ కాల్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికీ అనుషాని అయితే అదుపులోకి తీసుకున్నారు కదా. అయితే తను గతంలో కూడా 40 లక్షల వరకు ఒక వ్యక్తిని మోసం చేసింది అని తెలిసింది. ఇంతేకాకుండా ఇంకెంతమంది వ్యక్తులు ఉన్నారు, అసలు పోలీసుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ఏంటి శ్రీనివాస్? ప్రముఖ పుణ్యక్షేత్రము రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టెంపుల్ లోపల పనిచేస్తున్నటువంటి హోంగార్డు అనుష రూటే సపరేట్ అన్నట్టుగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మగవారిని తనకు అవసరం ఉంది అని చెప్పి వారితో స్నేహం నటిస్తూ వారిని మచ్చిక చేసుకొని తర్వాత తన భర్తకు ఆరోగ్యం బాగాలేదు అంటూ, తర్వాత తనకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ తీసుకొని తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఫోటో మార్పింగ్లు చేసి భయభ్రాంతులకు లోనవుతున్నటువంటి సంఘటన ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అయితే అనూషపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అనూష ఇటీవల కాలం లోపల తరచుగా ఇలాంటి మోసాలు చేస్తూ ఉండడంతో అయితే పోలీసులు ఆ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ వేములవాడ టెంపుల్ లోపల పనిచేస్తున్నటువంటి సమయం లోపల తన భర్తకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇక్కడ అందినంత దోచుకునేటువంటి పని లోపల నిమగ్నమైంది. ఈ అనుష యొక్క వలలో రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ అనేటువంటి వ్యక్తి ఈ అనుష మాయలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తన భర్తకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి దాదాపుగా 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. అయితే 6 నెలల లోపల తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి శేఖర్ అడిగేటువంటి ప్రయత్నం లోపల ఆ శేఖర్ పైన ఇటు బ్లాక్ మెయిల్ కి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ శేఖర్ ఫోటోలు మార్కింగ్ చేసి తన పేరు మీద వివాహం అయినట్టు పెళ్లి పత్రికలు ముద్రించి తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పి అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ మరొక 5 లక్షల రూపాయల వరకు కూడా దండుకున్నది. ఈ నేపథ్యం లోపల ఈ శేఖర్ ఈ విషయం బయటకు తెలిస్తే బాగా తన పరువు పోతుందనేటువంటి నేపథ్యం లోపల మొదటి ఇచ్చినటువంటి డబ్బులతో పాటుగా మరొక 5 లక్షలు కూడా ఆమెకు సమర్పించడం జరిగింది. ఇలాగే చాలా మందిని కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి లోపల
తిరిగి తనకు మళ్ళీ డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి శేఖర్ ను 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి లోపల అప్పటికే దాదాపుగా ఇటు చాలా రూపాయలు అనుషకి కట్టబెట్టినటువంటి నేపథ్యం లోపల ఆమె యొక్క వ్యవహార శైలితో విసికి వేసాడినటువంటి శేఖర్ ఇటు వేములవాడ పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు ఆ మహిళ కానీ ఇటు హోంగార్డు కావడంతో దాన్ని పకడ్బందీగా మందిగా పట్టుకోవాలనేటువంటి నేపథ్యంతో మహిళా హోంగార్డును పైన ఇటు శేఖర్ తో పాటుగా మరొక వ్యక్తి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మహిళా హోంగార్డు ఎప్పుడు కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ అందరినీ కూడా ఇటు ప్రలోభాలకు పెడుతూ తర్వాత అవసరం ఉంది అని చెప్పి తన భర్తకు తన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ తర్వాత డబ్బులు ఇవ్వాలని చెప్పి అడగడంతో ఉల్టా వారిని బెదిరిస్తూ ఇటు పెళ్లి పత్రికలు ఫేక్ పెళ్లి పత్రికలు తయారు చేయడము, తనకు ఫోటో మార్కింగ్ చేసి వారికి పెళ్ళైనట్టు ఆ ఫోటోలు క్రియేట్ చేయడంతో అయితే ఇటు చాలా మంది బాధితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు బాధితులు వెలుగులోకి వచ్చారు. గతం లోపల కూడా ఒక వ్యక్తి దగ్గర దాదాపుగా 40 లక్షల రూపాయలు కూడా తీసుకొని మోసం చేసినట్టు కూడా కేసు నమోదైనట్టు కూడా ఇటు ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అనుష యొక్క ఇటు వెసిగి వేసాడినటువంటి నేపథ్యం లోపల తనపైన ఫిర్యాదు రావడంతో ఇప్పుడు అయితే అనుష అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తానికైతే కటకటాల పాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్. అయితే శ్రీనివాస్ చెప్పండి, ముఖ్యంగా ఇంత భారీ మొత్తంలోని గతంలో చూసుకుంటే 40 లక్షలు, ఇప్పుడు 8.5 లక్షలు, ఈ డబ్బు మొత్తం కూడా అనుష ఏం చేసింది, అలాగే తన భర్తకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకున్నారు అని అయితే చెప్తూ ఉన్నారు కదా, నిజంగా ఆమెకి పెళ్లి అయిందా? కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సమాచారం ఉంది? అనుష కుటుంబ వివరాలు అయితే ఇప్పటి వరకు మనకు బయటకు రాలేదు. కానీ తరచుగా అంటే అనుషకు చాలా రోజుల క్రితమే పెళ్ళైనట్టు తన మొత్తం కూడా ఆ కుటుంబం అంతా కూడా ఒక బీద కుటుంబం కావడంతో, మధ్యతరగతి కుటుంబం కావడంతో, అవసరాలు చాలా ఉండడంతో అయితే ఇలాంటి పనులు చేస్తే త్వరితగతిన డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి అయితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇటువంటి పనులకు భర్త ప్రోత్సహించినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పనులు చేసినటువంటి నేపథ్యం లోపల తొందరగా మగవారిని బ్లాక్ మెయిల్ చేసేటువంటి పనికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కూడా ఒక ప్లాన్ ప్రకారమే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ఇలాంటి వ్యవహారాలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా గతం లోపల ఒక వ్యక్తిని 40 లక్షలు, ఇప్పుడు 8 లక్షల వరకు కూడా మోసం చేసి మొత్తానికైతే కుటుంబం హోంగార్డు అంటే చాలా తక్కువ శాలరీ వస్తూ ఉంటుంది. ఆ శాలరీతోని ఇటు కుటుంబ పోషణ కరమైనటువంటి పరిస్థితి లోపల తొందరగా ఇటు జల్సాలు చేసేదానికి తర్వాత ఆ కుటుంబం తొందరగా సెటిల్ కావడానికి ఇలాంటి వ్యవహారాలను కూడా ప్రోత్సహించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఆ తప్పులు చేసినటువంటి నేపథ్యం లోపల అయితే పోలీసులకు సిక్కి ఇప్పుడు కటకటాలు ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్. ఇప్పటికే చూస్తున్నాం అనుష హోంగార్డ్ గా కూడా తను పనిచేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా తనకి పెళ్లి అయ్యింది అని చెప్పి తన భర్తకి హెల్త్ బాగాలేదని, కుటుంబ పరిస్థితులు బాగాలేదు అని చెప్పి కూడా మగవాళ్ళని ట్రాప్ చేయడం నిజంగా తనకి ఒక పనిలాగా అయిపోయింది అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక వ్యక్తిని ఇదే ప్రేమ పేరుతో మోసగించి 40 లక్షల వరకు ఆమె వసూలు చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రిటైర్డ్ శేఖర్ ని కూడా ఇలాగే ప్రేమ పేరుతో మోసం చేసి 8 లక్షల వరకు ఆమె వసూలు చేసింది. తర్వాత ఈ మోసాన్ని తెలుసుకున్న శేఖర్ వెంటనే ఆమెని ఆరతీగా ఇద్దరికి పెళ్లి అయిందని చెప్పి మార్ఫింగ్ వీడియోలు చేసి బయట పెడతాను అని చెప్పి కూడా బెదిరించి మరొక 3 లక్షల వరకు కూడా వసూలు చేయడానికి ఆమె ప్రయత్నించిన నేపథ్యంలోని వెంటనే శేఖర్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రెసెంట్ హోంగార్డ్ అనుష నిజంగానే పెళ్లి అయిందా లేదా, ఆమె కుటుంబ నుంచి ఎటువంటి సమాచారం ఉంది, ఈ విషయం అంతా కూడా కుటుంబానికి తెలుసా లేదా, మొత్తంగా ఏదైతే ఈ డబ్బు అంతా కూడా డిమాండ్ చేశారో ఈ డబ్బు అంతా కూడా ఆమె దేనిపైన పెట్టారు, ఏం చేశారు అన్న దానిపైన ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న ద్వారకా అనుష అలియాస్ వనిత అనే హోంగార్డ్ గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో
ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనూష? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది.